ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సంఘస్థులందరికీ, బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడిన వాక్యం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 24వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున నొలసింపకము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకునేమో. క్రైస్తవ సహోదరులారా, ఎవరైనా మనకి హాని చేయాలనుకున్నప్పుడు లేదా మనల్ని కష్టపెట్టినప్పుడు వాళ్ళని మనం ఏమనుకుంటామంటే, వీడు మన శత్రువు అనుకుంటాం. అవును కదా? అలా అనుకొని పొరపాటున మనం ఏదో దేవునికి ప్రార్థన చేసి నాకు న్యాయం చేయన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా జరుగుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, వీళ్ళు మనకు అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళకి ఈ విధంగా జరగాలి అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళ మీద నుంచి తొలగిపోయి నిన్ను అసహించుకుంటాడంట. అంటే నీలో ఏమాత్రం దేవుని మనస్సు లేదు, నీలో ఏమాత్రం దేవుని ప్రేమ లేదు. పడిపోయిన వారిని లేవనెత్తడానికే దేవుడు వచ్చాడు. వాడు ఎవరైనా సరే దుర్మార్గుని కాపాడడానికే వచ్చాడు. దేవుడు అంటున్నాడు, నీ శత్రువుకి ఏదైనా జరిగినప్పుడు నువ్వు ఉల్లసించే బదులు దేవుని దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఉల్లసించు. దేవుణ్ణి ఏ విధంగా మనం సంతోషపెట్టగలమో దాని యందు ఉల్లసించు, దాని యందు సంతోషపడు, ఆయన కృతజ్ఞత చూపడంలో సంతోషించు. అంతేగాని మనకి నచ్చని వాళ్ళు, మనకి శత్రువుగా ఉన్నవాళ్ళు ఏమైనా అయిపోతే నువ్వు ఉల్లసిస్తున్నావంటే అది ఎంత ఘోరమో దేవుడు అంటున్నాడు. యేసే కూడా అంటున్నాడు, పడిపోయిన వారిని చూసి మీరు ప్రార్థన చేయండి, రేపటి దినాన అది మీకు కూడా వస్తుందేమో అంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, అది దేవుని మనసు కాదు. దేవుని మనసు ఎల్లప్పుడూ అందరూ కలిసి సంతోషించడమే. దయచేసి రేపు నీ కుటుంబం పడిపోవచ్చేమో, అప్పుడు వాళ్ళు సంతోషిస్తారా? దేవుని దగ్గర దయ పొందాలంటే నీవు దేవుని ఎప్పుడు ఎలాగ సంతోషపెట్టాలి అది మాత్రం ఆలోచించు. నీ శత్రువు పతనాన్ని చూసి మాత్రం సంతోషించు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.